సో నవీన్ యాదవ్ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తిరుగుతూ ఉన్నాడు. సో ఆయన కూడా కొన్ని మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే నవీన్ యాదవ్ గారు. సో గత కొంతకాలంగా మీరు జూబ్లీహిల్స్లో కూడా తిరుగుతున్నారు. ఏం జరుగుతోంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో అసలు ఏం జరుగుతోంది? నిజంగా మీరు నవీన్ యాదవ్ సపోర్ట్గా తిరుగుతున్నట్టుగా? ఎందుకు మీ యాదవ్ సామాజిక వర్గం? బీసీ సామాజిక వర్గం నుంచి ఒక యువకునికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. తను స్వతహాగా లీడరు. పోనీ యాదవ్ సామాజిక వర్గం నుంచి అంటే కాంగ్రెస్ పార్టీలో కానీ మాకు కొంత రాజకీయంగా మాకు ఒక లీడర్ కావాల్సిన అవసరం ఉన్నది. అంటే బీసీ సామాజిక వర్గానికి యాదవ్ సామాజిక వర్గానికి యువకుడు వస్తే ఒక 40 సంవత్సరాల పాటు బీసీ సామాజిక వర్గంలో బలమైనటువంటి నాయకుడిగా ఉంటాడు. తర్వాత నవీన్ యాదవ్ అన్నకు సామాజిక ఉద్యమాల పట్ల సామాజిక అంశాల పట్ల మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థి ఉద్యమ నిర్మాణాల్లో అన్నిట్లలో ఉన్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడా? తెలంగాణ విద్యార్థి నిర్మాణంలో విమలక్కతోటి, గద్దర్తోటి, కంచాయిలయ్యతోటి, సింహాద్రితోటి ఇలాంటి మేధావులు అందరితోటి కూడా మమేకమై విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో ఉన్నాడు. 2009కి ముందు 8-7లో కూడా ఉన్నాడు. ఆయన తెలంగాణ మొత్తం కూడా సామాజిక తెలంగాణ కోసం సభలు సమావేశాలు పెట్టిండు, విద్యార్థులను చైతన్యం చేసిండు, మాతో పాటు మమేకమైండు. ముందుకు అంటే మాతో పాటు మమేకమై ఉద్యమ నిర్మాణం సామాజిక తెలంగాణ ఆవిష్కర్త తెలిసినవాడు. సామాజిక తెలంగాణ ఆవిష్కర్త తెలిసినవాడు. దొరల తెలంగాణ వస్తే ఏమవుతుంది, మనం ఏ విధంగా వాళ్ళు మనల్ని మభ్యపెట్టి మనల్ని ఏ విధంగా ఆగం చేయగలుగుతారు అనేది ఆ రోజుల నుంచి కూడా విద్యార్థి దశ నుంచి కూడా తనకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. ఒక రకంగా సామాజిక నవీన్ యాదవ్ అన్న గెలవడం వల్ల సామాజిక తెలంగాణకు ముఖ చిత్రం కాగలుగుతాడు. సామాజిక తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి నవీన్ అన్న ఒక నాయకుడిగా ఎదుగుతాడు అనేది మేము భావించి నవీన్ అన్నకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉన్నాం. సో ఇక్కడ ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ చాలా స్పష్టంగా రౌడీ షీటర్ అంటూ చాలా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ సక్సెస్ అయినట్టు కనబడతా ఉంది. సో దాని గురించి మీరేమంటారు? చాలా ఇంపాక్ట్ కూడా చూపిస్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే మేము గ్రౌండ్లో కూడా తిరుగుతుంటే ఆ వాదం కొంచెం వినిపిస్తూ ఉంది. దాని గురించి మీరేమంటారు? అసలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు రౌడీ షీటర్ అన్న పదాన్ని ఏ విధంగా వాడుతున్నారంటే అదొక బూచిగా వాడుతున్నారు. జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి అభివృద్ధి, జూబ్లీహిల్స్లో ఇన్ని సంవత్సరాల నుంచి మాగంటి గోపీనాథ్ గారు చేయలేని అభివృద్ధిని ఒకటేసారి నవీన్ యాదవ్ అన్న పేరుతోటి ఆ అభివృద్ధి జరుగుతూ ఉంటే అది తట్టుకోలేక అది ఓవర్కమ్ చేయడం కోసం ఒక రౌడీ షీటర్ అన్న పదాన్ని వాడు తప్ప ఇంకా వేరే ఏది లేదు అక్కడ. జూబ్లీహిల్స్ ప్రతి మూలలో ప్రతి జాగాలలో సీసీ రోడ్లు, ఇంతవరకు బడన్ సీసీ రోడ్లను కూడా వేయడం జరుగుతుంది. ఒక 200 నుంచి 300 కోట్ల అభివృద్ధి పనులను జూబ్లీహిల్స్ లో జరుగుతూ ఉన్నాయి. అది తట్టుకోలేక ఈ అభివృద్ధి చేసినటువంటి ఫలాలు మొత్తం ఉంటాం మేము డబ్బ కొట్టుకోవాలి కదా, ఏం చేయకుండా డబ్బ కొట్టుకోవాల్సిన అవసరం కేటీఆర్ ఉన్నది కాబట్టి అరే దీన్ని వేరే బూచితోటి చూపిస్తే బాగుంటుందని దాన్ని ప్యారలల్ గా వాడుతూ ఉన్నాడు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలకు తెలుసు. తర్వాత ఆడబిడ్డకు తర్వాత రౌడీ బిడ్డకు అవును ఆడబిడ్డకు ఇక్కడ బిడ్డకు ఆడబిడ్డకు ఈ ప్రాంతం బిడ్డకు జరుగుతున్నటువంటి యుద్ధం. ఎక్కడో బిడ్డ ఆమె, ఇక్కడ బిడ్డ కాదా, ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డకు ఆడబిడ్డకు జరుగుతున్నటువంటి పోరాటం. ఈ పోరాటంలో ఖచ్చితంగా ఈడ బిడ్డనే గెలుస్తాడు, ఈ ప్రాంతం బిడ్డనే గెలుస్తాడు. ప్రజలందరూ కూడా ప్రాంతీయుడే కావాలని కోరుకుంటున్నాడు. కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ కు జూబ్లీహిల్స్ ప్రజలారా బీఆర్ఎస్ కు ఓటేస్తే మోరిలో వేసినట్టే, బీఆర్ఎస్ కు ఓటేస్తే మురికి కాలువలో ఓటేసినట్టే. బీఆర్ఎస్ కు ఓటేయడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. జూబ్లీహిల్స్ను అభివృద్ధి బాటలో పెట్టాలి అంటే జూబ్లీహిల్స్ను ఇప్పుడున్నటువంటి అభివృద్ధి ఫలాలన్నింటినీ కూడా ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి సంక్షేమ ఫలాలన్నింటినీ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇప్పుడున్నటువంటి ఈ ప్రజాపాలనలో మీరు అందిపుచ్చుకోవాలంటే ఖచ్చితంగా నవీన్ అన్ననే గెలిపించుకోవాలి. నవీన్ అన్నను గెలిపించుకొని జూబ్లీహిల్స్ అభివృద్ధిలో మీరు అందరు భాగస్వామ్యం, నవీన్ అన్నను కూడా భాగస్వామ్యం చేసుకొని అందరం భాగస్వామ్యమై ఈ జూబ్లీహిల్స్ను అభివృద్ధి దశగా ముందుకు పోవాలంటే ఖచ్చితంగా నవీన్ అన్ననే గెలవాలి, గెలిపించుకోవాలి. ఆ బాధ్యత జూబ్లీహిల్స్ ప్రజలకు ఉంది, నవీన్ అన్న మీద కూడా ఉంది అని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ బీఆర్ఎస్కు ఓటేయడం వల్ల ఆ ఓటు ఖచ్చితంగా అది సెప్టిక్ ట్యాంక్లో పడ్డది అన్న సంగతి మీరు మర్చిపోద్దు అని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. సో ఇక్కడ ప్రధానంగా జూబ్లీహిల్స్లో దాదాపు 1,20,000 ఓట్లు ముస్లిమ్స్ ఉన్నాయి, ఇంకొక 20,000 క్రిస్టియన్స్ ఉన్నట్టు కనబడుతుంది. దాదాపు 1,40,000 అవి ఉన్నాయి, ఇంకొక 1,40,000 బీసీలు ఉన్నారు, ఒక 50,000 SC STలు ఉన్నట్టు కనబడుతుంది. మేజర్ ఓటు బ్యాంక్ అంతా వీళ్ళదే. సో ఇలా
టర్న్అవుట్లు ఎటు వైపు ఉంది? ముస్లిమ్స్ కొంత అటు ఇటు బీఆర్ఎస్ వైపు కొంతమంది ఉన్నట్టుగా, కాంగ్రెస్ వైపు కొంతమంది ఉన్నట్టుగా కనబడుతుంది. ఎంఎం సపోర్ట్ కూడా అంతంత మాత్రమే కనబడుతున్నట్టు తెలుస్తుంది. దాని గురించి మీరేమంటారు అసలు? ఖచ్చితంగా బీసీలందరూ కూడా నవీన్ యాదవ్ అంటే నవీన్ అన్న బీసీ క్యాండిడేట్. అవును. ఇక్కడ ఉన్నటువంటి బీసీలందరూ కూడా ఈ నియోజకవర్గానికి ఒక బీసీ అనేది నియోజకవర్గం పుట్టినప్పటి నుంచి ఇప్పుడు వచ్చినటువంటి అవకాశం. అవును. ఈ నియోజకవర్గం ఉన్నప్పటి నుంచి ఇంతవరకు బీసీకి ఎప్పుడు కూడా అవకాశం రాలేదు. ఒక బలమైనటువంటి బీసీ నాయకుడు ఎమర్జీ కాగలుగుతాడు. ఏ విధంగానైతే జూబ్లీహిల్స్ ప్రజలకు పీజేఆర్ లాంటి నాయకుడు ఏ విధంగానైతే తెలంగాణకు జూబ్లీహిల్స్ ప్రజలు అందించారో అదే నాయకత్వం అట్లనే బలమైనటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి నవీన్ యాదవ్ అన్న కాబట్టి ఖచ్చితంగా జూబ్లీహిల్స్ ప్రజలు నిక్కర్సగా మా నాయకుడు నవీన్ యాదవ్ అని నిటారుగా చెప్పుకోవాలంత దమ్మున్న లీడర్ కాబట్టి జూబ్లీహిల్స్ ప్రజలు నవీన్ యాదవ్ అన్నను ఎన్నుకోవడానికి సిద్ధపడుతున్నారు, సంసిద్ధంగా ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు నవీన్ అన్న ఫస్ట్ నుంచి కూడా సామాజిక అంశాల పట్ల, బీసీల పట్ల, ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, మైనార్టీల పట్ల సానుకూలమైనటువంటి స్వభావం, స్వతహాగా అదే కులాల నుంచి వచ్చినటువంటి వాడు కాబట్టి ఈ కులాలు రాజ్యాధికారంలో ఉండాలని చెప్పేసి కోరుకునే వ్యక్తి కాబట్టి అంబేద్కర్ భావజాలతోటి, పూలే భావజాలతోటి ఫస్ట్ నుంచి కూడా ఆయన అయ్యే భావాలతో తిరిగిన వాడు కాబట్టి మన కులాల అధికారంలో ఉంటే ఏం జరుగుతుందో ఆయనకు తెలుసు. ఆ అధికార ఫలాలను ఈ ప్రజలకు అందిస్తాడు. మీరు ఎన్ని రోజుల నుంచి నవీన్ యాదవ్ చూస్తూ ఉన్నారు అసలు? మాకు నవీన్ అన్న 2007-8 నుంచి పరిచయము. తను కూడా ఎట్లా పరిచయం అంటే ఇట్లనే మాకు ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తూనే ఎప్పటికి మేము ఈ తెలంగాణ విద్యార్థి నిర్మాణంలో, సామాజిక తెలంగాణ విద్యార్థి నిర్మాణం ఏ విధంగా జరగాల అని సభలకు సమావేశాలకు వస్తూనే మమ్మల్ని అందరూ మమైకం చేస్తూనే 10 జిల్లాలు తెలంగాణలో ఉన్నటువంటి జిల్లాలు అన్నింటిలో అప్పటికే తిరిగి ఉన్నాం మేము నవీన్ అన్నతో పాటు. అన్ని మీటింగ్లు పెట్టగలిగాం, మీటింగ్లు పెట్టిండు, మమైకం చేసిండు. తర్వాత ఇండిపెండెంట్ గా కార్పొరేటర్ చేయడం అంటే విద్యార్థి ఉద్యమ నిర్మాణంలో ఉన్నాడు తన. ఓకే. సామాజిక ఎవరికి తెలియదు ఈ విషయం? ఎవరికి తెలియదు అంటే మాతో పాటు అంటే ఆయనతో పాటు కలిసి తిరిగిన వాళ్ళందరికీ తెలుసు. అంటే జనరల్ గా తెలంగాణ సమాజానికి పెద్దగా తెలంగాణ సమాజానికి అంటే అప్పుడు సోషల్ మీడియా ప్రభావం లేదు, పేపర్లు ఉన్నాయి. ఆ పేపర్లు ఇంకా ఉంటాయి, తన దగ్గర ఉన్నట్టు మా దగ్గర కూడా ఉన్నాయి. ఖచ్చితంగా 10 జిల్లాలు సామాజిక తెలంగాణ ఆవశ్యకత గురించి చెప్పుకుంటూ వచ్చినటువంటి వ్యక్తి. ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ తెలంగాణను ఎండగట్టినటువంటి, కేసీఆర్ తెలంగాణ బాగా ఏదైతే చెప్తున్నాడో ఫస్ట్ నుంచి ఎండగట్టుకుంటున్నాం. మొదటి నుంచి ఆయన వ్యతిరేకిస్తాడా కేసీఆర్ ని? అవును, ఖచ్చితంగా. ఎందుకు? దొరల తెలంగాణను, దొరల ద్వారా తెలంగాణ వస్తే ఏ విధంగా వస్తుంది, బీసీలు ఏ విధంగా మనకు బీసీలు ఈ తెలంగాణ వచ్చినాక ఏ విధంగా బానిసలుగా మారుతారు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటున్నది బీసీలే మనకు ఓటు బ్యాంక్ అని, కానీ బలమైనటువంటి నాయకుడు వచ్చినప్పుడు, బీసీలో నుంచి బలమైన నాయకుడు వచ్చినప్పుడు మాత్రం నాయకత్వంలో ఎదగొద్దు, మా కింద ఉండాలి, మాకు ఓటు బ్యాంకులుగా ఉండాలని కోరుకుంటారు కానీ తప్ప ఇక్కడ కూడా బీసీ పార్టీలన్నీ కూడా బీసీలకు 42 రిజర్వేషన్ కావాలని అనే మాటలకు ఇక్కడ బలమైనటువంటి బీసీ నాయకుడు వస్తేనే సపోర్ట్ చేయాలగా వచ్చింది పోయి ఏ విధంగా రౌడీ బిడ్డ అని చెప్పి మాట్లాడుతాను. నీ అహంకారపూరితమైనటువంటి మాటలకి ఇది అర్థం కాదా? బీసీల పట్ల నీకు ఉన్నటువంటి ఈ చవితి తల్లి ప్రేమను మేము చూస్తలేమా? అందరూ బీసీలు అందరూ చూస్తూనే ఉన్నారు. కేటీఆర్, నువ్వు చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి మాటలను ఇప్పటికైనా కట్టిపెట్టుకో, ఈ ప్రేలాపలను ఆపు. ఎంత తొందరగా నీ ప్రేలాపలను, ఈ పిచ్చి మాటలను, ఈ బోకస్ ప్రచారాలను ఎంత తొందరగా అయితే తగ్గించుకుంటావో బీసీ ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు, చూస్తున్నారు. తెలంగాణలో నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటను నీతో పాటు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి కొంత ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి చలామణి అవుతున్నటువంటి వాళ్ళు కూడా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో యాదవులతో పాటు బీసీల పాపులేషన్ ఎక్కువ ఉన్నది. ఈ ఎలక్షన్ల తర్వాత ఖచ్చితంగా ఎవరెవరైతే దగ్గర మమ్మల్ని కించపరిచేలా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ రౌడీ షీటర్ అంటే యాదవ్ సామాజిక బీసీలు అన్నట్టేనా మీ దృష్టిలో? అంటే బీసీలు అందరూ రౌడీలే వాళ్ళ దృష్టిలో. ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఒక లీడర్గా ఎమర్జ్ అయ్యండి అనుకున్నాం. ఇప్పుడు జీవన్ రెడ్డి ఉన్నాడండి. జీవన్ రెడ్డి నిజామాబాద్ లో ఒక దళితుడిని ప్రశ్నించినందుకు లారీ తోటి ఎక్కి చంపించిండు. అలా కుటుంబాన్ని అంతా చిన్న భిన్నం చేసిండు. ఆయన కాదండి రౌడీ? అవును, ఆయన రౌడీ కాదా? అంతకన్నా దారుణం అండి. పక్కనే రౌడీలను, గుండాలను, కబ్జాదారులను, గంజాయి వ్యాపారాలను చేసుకునే పబ్బుల డ్రగ్స్ అమ్ముకునే వాళ్ళందరినీ పక్కన పెట్టుకొని ఇప్పుడు దొంగే దొంగ అన్నట్టుగా ఇటువైపు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి.